బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై టీడీపీ స్పష్టత ఇచ్చింది. పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించింది. పేరుకే పోటీ చేయడం కంటే దూరంగా ఉండడమే ఉత్తమమని ఆ పార్టీ నిర్ణయించుకుంది. చంద్రబాబుతో కాసాని ములాఖత్లో దీనిపై నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. అయితే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్టు కాసాని కోరగా ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణపై దృష్టి సారించలేదని చంద్రబాబు చెప్పినట్లుగా తెలుస్తుంది. ఏపీ ఎన్నికల్లో పోరాడి విజయం సాధిస్తే తెలంగాణలో కూడా పార్టీ సులభంగా బలపడుతుందని చంద్రబాబు సూచించారు. తెలంగాణ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకుంటే బాధపడాల్సి ఉంటుందని, ఇప్పటికైతే పోటీ కష్టమని అనిపిస్తుందని కాసాని జ్ఞానేశ్వర్ కు సర్ది చెప్పినట్లుగా తెలిసింది. ఇక బరిలోకి దిగితే పూర్తి స్థాయిలో యుద్ధం చేయాలని, ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో చూస్తున్నారు కదా అని సర్ది చెప్పినట్లుగా సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై టీడీపీ స్పష్టత ఇచ్చింది. పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించింది. ఇక పేరుకే పోటీ చేయడం కంటే దూరంగా ఉండడమే ఉత్తమమని ఆ పార్టీ నిర్ణయించుకుంది. చంద్రబాబుతో కాసాని ములాఖత్లో దీనిపై నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లుగా కాసాని కోరగా ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణపై దృష్టి సారించలేదని చంద్రబాబు చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇక ఏపీ ఎన్నికల్లో పోరాడి విజయం సాధిస్తే తెలంగాణలో కూడా పార్టీ సులభంగా బలపడుతుందని చంద్రబాబు సూచించారు. తెలంగాణ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకుంటే బాధపడాల్సి ఉంటుందని, ఇప్పటికైతే పోటీ కష్టమని అనిపిస్తుందని కాసాని జ్ఞానేశ్వర్ కు సర్ది చెప్పినట్లుగా తెలిసింది. ఇక బరిలోకి దిగితే పూర్తి స్థాయిలో యుద్ధం చేయాలని, ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో చూస్తున్నారు కదా అని సర్ది చెప్పినట్లుగా సమాచారం. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అయితే ఎట్టకేలకు తెలంగాణలో అయితే పోటీ చేయమంటూ ఇటు టీడీపీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మరి తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది టీడీపీదంటారు శ్రీనివాస్? ఏదైతే తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పేసి కూడా చాలా ఉత్సాహంగా ఉండేది. కానీ ఏదైతే ఆ పార్టీ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ చంద్రబాబుతో ములాఖాత్ తర్వాత ఆ ఆశలకు నిరాశ తోడైందని చెప్పొచ్చు. వాళ్ళ ఉత్సాహాన్ని నీరుగార్చారని కూడా అక్కడ తెలుస్తుంది. ఎందుకంటే ముందుగానే తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పేసి ముందు నుంచి భావిస్తుంది. అంతేకాదు చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లే ముందు కూడా ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తుందని చెప్పాడు. ఈ మేరకు పార్టీని కూడా సమాయత్తం చేయాలని చెప్పేసి కూడా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వరకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహవంతులైన ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వారిని ఉత్సాహపరిచే దిశలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ అనేక చర్యలు తీసుకుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. దాదాపు 80 స్థానాల్లో పోటీ చేసేందుకు 80 అభ్యర్థులను కూడా లిస్టును ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న తర్వాత మొత్తం పరిస్థితి అంతా కూడా తారుమారైంది. దాదాపుగా ఇప్పటికి 50 రోజులు పైగా గడుస్తుంది. ఇంకా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉండడంతో రాష్ట్ర పార్టీనే కాదు, ఒక ఏపీ పార్టీనే కాదు, తెలుగుదేశం పార్టీ కూడా నిరుత్సాహంగా ఒక స్తబ్దతతో మౌనంగా ఉండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా పార్టీకి సంబంధించి అటు తెలుగు రాష్ట్రాల్లో అడుగు వేయలేని పరిస్థితిలో ఇప్పుడు పార్టీ ఉన్న నేపథ్యంలో ఇక తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఏదైతే పోటీ చేయాలనుకుంటున్నామో ఆ పోటీని విత్డ్రా చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే కాసాని జ్ఞానేశ్వర్ చంద్రబాబుతో భేటీ తర్వాత ఏదైతే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో తాను తెలంగాణ ఎన్నికల మీద ఫోకస్ చేయాలని, అందులోకి బయటికి రాకుండానే ఇవన్నీ చేయడం అంటే కష్టము. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలకు దూరంగా ఉండటమే బెటర్ అని చెప్పేసి కూడా ఆయనకి కాసాని జ్ఞానేశ్వరకు చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక పోటీ చేయాలనుకున్న అభ్యర్థులందరూ కూడా విత్డ్రా చేసుకోండి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఈసారి ఎన్నికల్లోకి ఉండబోదు అని చెప్పేసి కూడా రాష్ట్ర అధ్యక్షుడు కాసాని పార్టీ శ్రేణులకు చెప్పడం జరిగింది. దీంతో పార్టీ శ్రేణులు అయితే ఉసూరుమంటున్నారు. ఏదైతే ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పేసి ఉత్సాహంగా ఉన్న తెలంగాణ తెలుగుదేశం నేతలైతే నిరుత్సాహంతో ఉన్నారని చెప్పచ్చు. అయితే బహుశా వీళ్ళంతా కూడా ఏ పార్టీ కన్నా సపోర్ట్ చేస్తారా, లేకపోతే స్వతంత్రంగా బరిలో తిరుగుతారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. 1-2 చోట్ల పార్టీ గట్టిగా ఉంది. కొంతమంది నాయకులు పార్టీ గెలుపు దిశలో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం త్రిముఖ పోటీలో చతుర్ముఖ పోటీ జరగబోతుంది. కొన్ని ఏరియాల్లో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది కాబట్టి అక్కడ నుంచి స్వతంత్రంగా పోటీ కూడా చేసే ఆలోచన కూడా తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ
ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి మాత్రం ఏ విధమైన సహకారం ఉండబోదని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే ములాఖాత్ ముందే లోకేష్ కూడా చెప్పడం జరిగింది, ఏదైతే తెలంగాణ ఎన్నికలకు ఈసారి తాము దూరంగా ఉండబోతున్నామని స్పష్టం చేశారు. చంద్రబాబుతో భేటీ తర్వాత ఈ స్పష్టతకు మరింత స్పష్టత రావడం జరిగింది. సో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో పోటీలో ఉండబోదు. అయితే ఏదైనా పార్టీకి మద్దతు ఇస్తుందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. చివరి నిమిషంలో ఏదైనా పార్టీకి మద్దతు ఇస్తే బహుశా అప్పుడు కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, వాళ్ళు ఏమన్నా ఆ పార్టీకి మద్దతు ఇస్తారా, లేకపోతే వాళ్ళ ఇష్టాన్ని రీతిలో వదిలేస్తారని కూడా చూడాల్సిన అవసరం ఉంది. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.